రాష్ట్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు నేతలు. కాంట్రాక్టుల కోసం అదానీ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చిందని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రామగుండంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని విజ్ఞప్తి చేశారు వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలతోనే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కల నెరవేరిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. 2025 ఆగస్టు వరకు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందన్నారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ పై ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీలు. నిజాంలా ఎవ్వరినీ కలవకుంటే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావన్నారు. రాజకీయ అస్తిత్వం కోసమే కేటీఆర్ ప్రకటనలన్నారు ఎంపీలు. వరంగల్కి సంబంధించి ఒక వెల్నెస్ సెంటర్, ఒక ఎయిర్పోర్ట్, తర్వాత ఒక కోచ్ ఫ్యాక్టరీ, ఒక ట్రైబల్ యూనివర్సిటీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా కూడా డెవలప్ చేసే దిశగా సంబంధిత మంత్రులను కలవడము, ఢిల్లీకి వచ్చి పలుమార్లు, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి కృషి వల్లనే వచ్చినాయని మీ అందరికీ తెలియజేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి డిసెంబర్లో రిప్రజెంటేషన్ ఢిల్లీకి వచ్చి ఇచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ మార్చు, నెక్స్ట్ జూలై పదే రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల, ఆ ప్రెజర్ బిల్డప్ చేయడం వల్లనే వాళ్ళు ఈ పని చేసిర్రు. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని, అభ్యర్థి ఎంపికపై కమిటీ వేస్తామని తెలిపారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే 53,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించేందుకు సర్కారు కృషి చేస్తుందని తెలిపారు. గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు నేతలు. అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. జీవన్ అన్న పోటీ చేయాలని చెప్పి హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినాం. జీవన్ రెడ్డి గారితో మాట్లాడి, అయితే దానికి ఒక హై లెవెల్ కమిటీ ఒక ఏర్పాటు చేసి రేపెన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి వాళ్ళు కూర్చొని మరి జీవన్ రెడ్డి గారా ఇంకా ఎవరా అది, కానీ కమిటీ మెంబర్స్ మాత్రం ఎనానిమస్గా ఇవాళ పాల్గొన్న వాళ్ళు జీవన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక అవకాశం కావాలా, జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది, మా రిక్వెస్ట్ అని చెప్పినాం. అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల పక్షాన, పట్టభద్రుల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి ఒక అభ్యర్థి శాసన మండలి సభ్యుడు కావాలనే ఒక భావనతోని ఒక ప్రశ్నించే గొంతుకగా నాకు అవకాశం కల్పించింది. ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవటం కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది. నేననే కాదు, ఎవరైనా కానంటూ నేను పార్టీ పార్టీ విల్ డిసైడ్ హీ విల్ క్యాండిడేట్ ఇంక్లూడింగ్ మీ. రేషన్ షాపుల్లో జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 27 రోజుల్లోనే 18,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. ఇక వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయన్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రగతి భవన్ గేటు తాగింది మన నిరసన. అప్పటి కేసీఆర్ అధికారులు పిలిపించుకొని ఫోన్లో కూడా ఒకరిద్దరు మాట్లాడినట్టున్నాడు. ఏం జరుగుతుంది కలిగొండ సూరమ్మ వేములవాడ ప్రాంతంలో అంటే కాంగ్రెస్ లొల్లి ఇంత అంత కాదు, సూరమ్మ ప్రాజెక్టు చేయాలంటే కేసీఆర్ కూడా అదెంత పని, నేను ఈ దసరాకి చేస్తా అన్నాడు. హరీష్ రావు దసరా 5,000, కేసీఆర్ దసరా కూడా 3,000. ప్రభుత్వం దిగిపోయే పరిస్థితికి వచ్చింది, కానీ కలిగొండ సూరమ్మ గురించి పట్టించుకున్న పాపన పోలే. దేశంలోని వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం అదానీ కంపెనీ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చిందని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అదానీ స్కామ్పై పార్లమెంటులో చర్చించాలని తాము పట్టుబడితే సభను వాయిదా వేస్తున్నారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కోరారు ఎంపీ వంశీకృష్ణ. ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల వారికి మేలు జరుగుతుందన్నారు ఎంపీ వంశీకృష్ణ. సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. వారిని రామగుండంలో ఒక ప్రత్యేక ఎయిర్పోర్టు స్థాపించాలని చెప్పి కోరడం జరిగింది. రామగుండం ఒక బస్లింగ్ హబ్, ఇండస్ట్రీసు చాలా యాక్టివిటీ జరుగుతుంటుంది. ఎన్టీపీసీ ఉన్నది, సింగరేణి ఉన్నది, అక్కడ ఆర్ఎఫ్సిఎల్ కూడా ఉన్నది. చాలామంది మన కార్మికులు ఉన్నారు అక్కడ, వారికి ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని మాలల్లో ఐక్యత వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించారు. మాలల సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలల ఐక్యవేదిక ఎందుకని కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఐక్యత చూపించేందుకే సింహగర్జన నిర్వహిస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో మాలల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పాల్గొన్నారు.
తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి చాలా ఉత్సాహంతో ఉన్నారు అందరు మాలలు. ఫస్ట్ టైం మాలలలో మేమందరం కూడా మా మాలల ఐక్యత, మా మాలలు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం ఉండాలో అని చెప్పి ఆ ఆలోచనతోని మాలలు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా వస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లు రైతులను అధికారులపైకి రెచ్చగొడుతున్నారన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. హరీష్ రావు పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వేల ఎకరాల భూములు కొల్లగొట్టారన్నారు. కేటీఆర్ సింపతి కోసమే జైలుకెళ్తానని స్టేట్మెంట్లు ఇస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అవినీతి గురించి మాట్లాడే, నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని నేను అడుగుతున్నాను. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారికి కానీ తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను మీరు సొంతం చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మీరు నీతి గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ అర్హత ఉందా నేను అడుగుతున్నాను. ఐఏఎస్ అధికారులపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. ఐఏఎస్ అధికారులంటే బీఆర్ఎస్ నేతలకు గౌరవం లేదని విమర్శించారు.